మాటలు విందాం. ఈ వివాహములో ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలి? క్రీస్తు వలె ప్రేమించాలి. తన శరీరాన్ని ప్రేమించుకున్నట్టుగా ప్రేమించుకోవాలి. తన సొంత శరీరాన్ని ఎవరు కొట్టుకోరు, తిట్టుకోరు. అలాగే భార్యను తిట్టకుండా కొట్టకుండా ప్రేమించడమే సరైనటువంటి విధానం. భార్యను తన సొంత శరీరం వలె చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. తన సొంత శరీరాన్ని ఎంతగా పోషించుకుంటాడో, సంరక్షించుకుంటాడో, తన శరీరాన్ని ఎంతగా కాపాడుకుంటాడో ప్రతి పురుషుడు కూడా తన భార్యను ఆ విధంగా కాపాడుకోవాలి, ప్రేమించాలి. క్రీస్తు కల్వరి ప్రేమ వలె. ఒకరోజు భార్య తొందరపడి మాట్లాడింది. ఆ మనసు కష్టమైంది ఒక కుటుంబంలో. ఆ తర్వాత ఆమె అనింది, ఏమండి, నేను తొందరపడి మాట్లాడినాను, క్షమించు. తొందరపడి మాట్లాడి మళ్ళీ క్షమించమని అడుగుతున్నావా? నేను క్షమించను అన్నాడు. అయితే యేసుక్రీస్తుని నమ్ముకున్న కుటుంబంలో ఇదే జరిగింది, సేమ్. అయితే అప్పుడు యేసుక్రీస్తు నమ్మిన ఒక వ్యక్తి అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మొట్టమొదటి నిన్ను చూసినప్పుడు ఎలాగ ప్రేమిస్తున్నానో అలాగే మన తాళి కట్టినప్పుడు అలాగే ప్రేమించినాను. ఇప్పుడు కూడా నిన్ను అదే ప్రేమతో ప్రేమిస్తున్నాను. నా జీవితం ఉన్నంత వరకు నిన్ను నేను అన్నగా ప్రేమిస్తాను, సొంత తండ్రిగా నేను ప్రేమిస్తాను. భర్త ప్రేమ ఒక విధంగా ఉంటుంది, తల్లిదండ్రుల ప్రేమ ఒక విధంగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదంటే కూతురు ఎన్ని పొరపాట్లు చేసిన కడుపులో పెట్టుకుంటుంది. అలాగే నేను ఇప్పుడు భర్తగా కాదు, నేను నీ తండ్రిగా నిన్ను ప్రేమిస్తానని ఆమెను దగ్గర తీసుకొని, పొరపాటు చేసిన తప్పు చేసిన భార్యను దగ్గర తీసుకొని తండ్రి వలె కడుపులో పెట్టుకున్నాడు. అది దైవ ప్రేమ. తండ్రి వలె తన భార్యను ఎవరైతే ప్రేమిస్తారో, తల్లిదండ్రులు ప్రేమించినట్టుగా తన భార్యను ఎవరైతే ప్రేమిస్తారో అదే దైవ ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనమందరము పాపమై ఉండగా, పాపానికి కొంచెం జీతం మరణమై ఉండగా, మనల్ని మనం రక్షించుకోలేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి, పరలోకమున్న దేవుడు భూమి మీదకి మానవుడిగా వచ్చి మనందరి కొరకు ఆయన శిలువలో రక్తము కాల్చి మనందరి శిక్షను భరించి మనకు బదులుగా ప్రాణం పెట్టినాడు. అది దైవ ప్రేమ. ఆ ప్రేమతో ప్రతి భర్త భార్యను ప్రేమించాలని దేవుడు చెబుతున్నాడు. కనుక సంతోష్ కుమార్ కూడా తన భార్య అయినటువంటి సురేఖను దైవ ప్రేమతో ప్రేమించాలి. ఓకేనా? ఆ ప్రేమ ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోను. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోను. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. ఈ భూమి మీద ఎవరు అందించలేనిది. భార్య భర్తల మధ్య ప్రేమ వికసించిన పువ్వులే కొద్ది కాలం వికసిస్తుంది. ఆ తర్వాత వాడు తగిలి రాలిపోయినట్లుగా ప్రేమ రాలిపోతుంది. తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకంలో కొద్ది కాలమే, బంధుమిత్రుల ప్రేమ కొద్ది కాలమే. దేవుని ప్రేమ శాశ్వతమైంది. అందుకయ్యే బంధువులను కానీ, భర్తను కానీ, భార్యను కానీ దైవ ప్రేమతోనే ప్రేమించాలి కానీ ఎరి ప్రేమతో కాదు అన్న విషయాన్ని గమనించాలి. అందుకయ్యే సంతోష్ కుమార్కు ఇక్కడ ఉన్న పురుషులందరికీ దేవుడు చెప్తున్నాడు ఎలాంటి ప్రేమతో ప్రేమించాలంటే క్రీస్తు ప్రేమతో ప్రేమించాలి. ఒకటి. రెండవది స్త్రీ బలహీనమైన ఘటమే. బలహీనమైనది అంటే కొన్నిసార్లు ముఖం మార్చుకుంటుంది, కొన్నిసార్లు బాధపడుతుంది. స్త్రీ ఎలాంటిదంటే, స్త్రీ నవ్వితే ఉరుము, ఏడిస్తే జలపాతం, ప్రేమిస్తే హిమాలయ పర్వతం, గద్దిస్తే అగ్నిపర్వతం. ఒకసారి పుల్లాపులో, ఒకసారి పుల్లాపు లావా. ప్రేమిస్తే నెత్తి మీద కిరీటం, చిరాకు పడితే నెత్తి మీద కుంపటి. డబ్బుంటే మహా జలస, లేకుంటే మరీ జలసి. సుఖములు వదలదు కంచం, పోట్లాడితే వీడిద మంచం. ఒకరోజు ఇంటిని ఫ్రిడ్జ్లో పెడుతుంది, ఒకరోజు ఇంటిని రోస్ట్ చేసి పడేస్తాయి. పురుషుడు ఆమెను సుఖపెడితే ఆయనకై పాకులాడుతుంది, పురుషుడు ఏడిపిస్తే ట్రాకుల్లా మారుతుంది. సో మై బ్రదర్ హ్యాండిల్ ఇట్ కేర్ అన్నాడు ఒక ఆయన. ఒక వ్యక్తి భగవంతుని ప్రేమించినట్టుగా
తన భార్యను బలహీనతలు కూడా ప్రేమించాలి. ఆమెను బలహీనతలు కూడా నువ్వు ప్రేమించాలి. అప్పుడే అది చాలా దైవ ప్రేమ అని మనసు. ఓకేనా? రెండవది. మూడవది, భర్త భరోసానివ్వాలి. ఎలాంటి భరోసా? రైతు భరోసా ఉంది, రైతుకు భరోసానిస్తున్నారు. అది కాదు, భార్యకు భరోసానివ్వాలి. ఏమని? నేనున్నాను, నేను నీకు తండ్రిగా ఉంటాను, అన్నగా ఉంటాను, ప్రియునిగా ఉంటాను, భర్తగా ఉంటాను, సంరక్షకుని ఉంటాను, అన్నీ నేను చూసుకుంటాను, ఏం బాధపడొద్దని అన్నీ మర్చిపోయి నీ దగ్గర పుట్టినింటిలో 20 సంవత్సరాలు పుట్టి పెరిగి ఉండి ఎప్పుడు చూడని ఒక అబ్బాయి దగ్గరికి అమ్మాయి వచ్చిందంటే అందరినీ వదిలిపెట్టి నువ్వు కావాలని దగ్గరికి వచ్చింది కనుక అన్నీ నేనై చూసుకుంటాను, అన్నీ నేనై నీకు నీ తండ్రినై అన్ననై నీకేం కావాలో నిరభ్యంతరంగా నా దగ్గర ఉండొచ్చు. తల్లిదండ్రులు ఉన్నట్లు తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్లు అన్నకు చెప్పుకున్నట్టుగా, తండ్రికి చెప్పుకున్నట్టుగా, తల్లికి చెప్పుకున్నట్టు నీ బాధ నాకు చెప్పుకోవచ్చు అని ఆమెకు భరోసానివ్వాలి. ఆమె మాట్లాడితే కోపగించుకోకూడదు. ఆమె ఎప్పుడు ఏడుస్తావు ఎందుకని అనకూడదు. ఆమె బాధ అంతా చెప్పుకొనియాలి. కొంతమంది పురుషులు ఎలాగంటే ఏడుస్తానే బయటికి వెళ్ళిపోతారు. పురుషులు ఏమైనా నేర్చుకొని సావని. అలా కాదు, భార్య ఏడ్చేటప్పుడు పక్కలో ఉండి ఆమె బాధ అంతా వినాలి. ఆమె బాధ అంతా వింటే అప్పుడు తండ్రిగా, తల్లిగా, తర్వాత అన్నగా, భర్తగా ఆమెను దగ్గర తీసుకొని నా గుండె నీకు ఉన్నది, నా గుండె నీకు ఎప్పుడు కూడా వాల్చుకోవడానికి దగ్గర ఉందని భర్త భార్యకు తన తల నీడు పెట్టుకునేటట్టుగా చేయాలి. అది సరైనటువంటి భర్త విషయం. కనుక ప్రతి భర్త భార్యకు భరోసానియాలి, నేనున్నాను అని. అది నువ్వు కూడా చేయాలి. సురేఖను ఏం చేయాలంటే నేనున్నాను అన్ని విషయాల్లో, నీకు భరోసానిస్తానని చెప్తాడా? చెప్తావు? ఓకే. నాలుగోది ఏంటంటే ఆమెను తృప్తిపరచాలి. ఏం చేయాలి? తృప్తిపరచాలి. ఆమెను తృప్తిపరచాలి, ఆమెలోనే తృప్తి పొందాలి. అది ప్రతి పురుషుడు చేయవలసిన పని. భార్యలోనే తృప్తి పొందాలి, భార్యకు తృప్తినివ్వాలి. అది ప్రతి పురుషుడు చేయవలసిన పని. ప్రతి పురుషుడు కూడా భార్యనే తృప్తిపరచాలి శారీరకంగా, భార్య ద్వారానే తృప్తి పొందాలి. అది ఎప్పుడు అయినా చేస్తే సంసారం ఆనందదాయకంగా ఉంటుంది. భగవంతుడు ఆ కుటుంబాన్ని దీవించి సంతోషింపజేస్తాడని మనవి చేస్తున్నాను. ఇది పురుషుడు చేయవలసిన 4 పనులు. అలాగే సురేఖ కూడా 4 పనులు చేయాలి. సురేఖ 1, అనుకోగలిగి ఉండాలి. భర్తకి ఏమై ఉండాలి? నీకు జ్ఞానం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, బుద్ధి ఉండొచ్చు, ఇంటి దగ్గర అన్నీ ఉండొచ్చు. కానీ సంతోష్ కుమార్ నాకు కావాలని అన్నీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినావు కనుక నేను నీకు అనుకోగలిగి ఉంటానని అనుకోవాలి. సురేఖ అని పిలుస్తానే వస్తున్నానండి అని త్వరగా రావాలి. అది అనుకో. అంటే తడుకో వచ్చలే ఓ పిలిచినావు ఏమది అనకూడదు. కనుక వెంటనే నీకు ఎన్నెన్నో పనులు ఉండని త్వరగా వచ్చేయాలి. ఒక ఆమె పెద్దలు చెప్తుంటారు, ఒక ఆమె అప్పుడు దంచుతానేనంట. అప్పుడు దంచేటి ఉంటే సురేఖ అని పిలిచినాడంట పరిగెత్తి. అప్పటికి రోకలు పైకెత్తినాయి. వెంటనే ఎంత లోపడమో చూడండి, ఎంత పైకెత్తినటువంటి విషయం కూడా మర్చిపోయి రోకలు అట్ల పెట్టేసి పరిగెత్తుకుని వచ్చిందంట. భర్త పిలుస్తానే వచ్చి తర్వాత పలికి చేసేది పోయి మళ్ళీ పోయి రోకలు తీసుకుని దంచుతుంది. పక్కన చూసేటోళ్ళు ఆశ్చర్యపోయినారు. విధేయత ఉంటే గిన ప్రకృతి కూడా మనకు లోపడుతుంది అంట. దేవుని స్తోత్రం. ఏ భార్యకైతే విధేయత, ఏ భార్యకైతే అనుకువ ఉంటుందో ఆమె జీవితమే ధన్యమవుతుంది భర్త ద్వారా. కనుక అలాగనే సురేఖ అన్ని విషయాలలో అనుకువగలిగి ఉండాలి. ఓకేనా?